కుర్చీ మడతపెట్టి పాట గురించి తెలియని వాళ్ళుండరు. ఇంత వైరలైన ఈ పాట వెనుకున్న అసలు కథేంటో ఇప్పుడు చూద్దాం. అసలు కుర్చీ మడతపెట్టి అంటే ఏంటి? ఇదొక పాట మాత్రమే కాదు, అంతకుమించి. ఈ పాట టైటిలే ఒక క్యాచ్ ఫ్రేజ్ అయిపోయింది. ప్రపంచవ్యాప్తంగా క్యూరియాసిటీని పెంచేసింది. కానీ దీని సక్సెస్ అనుకోకుండా వచ్చింది కాదు. దీని వెనుక కొన్ని కీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. మొట్టమొదటి ఇంగ్రీడియంట్ ఈ పాట వచ్చిన సినిమా గుంటూరు కారం. ఇదొక హై ప్రొఫైల్ యాక్షన్ ఫిల్మ్, సో పాటకు మంచి లాంచ్ ప్యాడ్ దొరికిందనమాట. ఇక నెక్స్ట్ ఆన్ స్క్రీన్ పవర్ అంటే మన స్టార్స్. సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆయన ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పక్కన శ్రీలీల తన వైబ్రెంట్ ఎనర్జీతో పాటకు ప్రాణం పోసింది. వీళ్ళిద్దరి కాంబినేషన్, ఆ కెమిస్ట్రీ వీడియోకి ఓ స్పెషల్ అట్రాక్షన్ తీసుకొచ్చాయి. సరే, ఆన్ స్క్రీన్ పవర్ చూసాం కదా, మరి ఆఫ్ స్క్రీన్ విషయం సంగతేంటి? ఇక్కడే వస్తారు మన క్రియేటర్స్. డైరెక్టర్ త్రివిక్రమ్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్. త్రివిక్రమ్ గారి క్రియేటివ్ డైరెక్షన్ అదే ఈ పాటకు ఆ యునీక్ ఫీల్ ఇచ్చింది. ఇక తమన్ మ్యూజిక్ గురించి తెలిసిందే కదా, వైరల్ అయ్యే ట్యూన్స్ క్రియేట్ చేయడంలో మాస్టర్. సో వీళ్ళిద్దరి కాంబినేషన్ పాటకు మ్యాక్సిమం ఇంపాక్ట్ ఇచ్చేలా డిజైన్ చేసింది. అయితే ఈ హిట్ వెనుక అసలైన రెసిపీ ఏంటో చూద్దాం. ఒక బ్లాక్ బస్టర్ సినిమా, ఒక సూపర్ స్టార్, చరిష్మా ఉన్న కో-స్టార్, విజనరీ డైరెక్టర్, స్టార్ కంపోజర్. ఈ కాంబినేషన్ ఒక పర్ఫెక్ట్ స్టార్మ్ లాంటిది. అందుకే దీనికి గ్లోబల్ రీచ్ వచ్చింది. అంటే మోడ్రన్ ఎంటర్టైన్మెంట్లో సినర్జీకి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. సో గ్లోబల్ హిట్ కొట్టాలంటే ఇదేనా కొత్త ఫార్ములా?